ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వినియోగదారుడికి నాణ్యమైన సరుకు అందించడమే రైతు బజార్ల లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గతంలో దుర్భరంగా ఉన్న గుడివాడ రైతు బజార్ను ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పర్యటించారు. అనంతరం రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు, సొసైటీల సభ్యులు, వ్యాపారులు, ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా కూరగాయల నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే రాము వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులతో మాట్లాడారు. గతంలో వర్షం వస్తే నీటిలోనే కూరగాయలు ఉంచి విక్రయించే వాళ్ళమని, అడుగు భాగంలో ఉన్న సరుకు పాడైపోయి తీవ్రంగా నష్టపోయే వాళ్ళమని రైతులు తెలిపారు. రైతు బజార్ అభివృద్ధి చెందడంతో ఎంత వర్షం కురిసినా ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సమూల మార్పులు తీసుకొచ్చిన వ్యవస్థలో గుడివాడ రైతు బజార్ ఒకటన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది నిత్యం రైతు బజార్కు వస్తారని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతు బజార్ మురికి కుంపలా ఉండేదని తెలిపారు. వర్షం వస్తే 2-3 అడుగుల మేర నీరు నిలిచిపోయి అందులోనే వెళ్లి కొనుగోలు చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రత్యేక శానిటైజేషన్ డ్రైవ్ ద్వారా రైతు బజార్ పరిసరాలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగంగా రైతు బజార్ను అభివృద్ధి చేశామన్నారు. తాము చేస్తున్న కృషిలో స్థానిక వ్యాపారులు కూడా సహకరించాలని కోరారు. రైతు బజార్ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర, ప్రతి వినియోగదారుడికి నాణ్యమైన సరుకు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. తీసుకో తీసుకో ఎక్కడే యుద్ధం చెప్పా కదా నేను చెట్ట కట్టుకోవద్దని చెప్పాను. రోడ్డు అంత ఖాళీ చేయించింది. గాలికి చెత్తంతా వచ్చేసింది. గాలి వచ్చి నేను 11:30 మొత్తం ఎగిరి